కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం చుక్కల మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా జగన్నాథపల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారి 161పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మృతులు బిచ్కుందకు చెందిన దొడ్లవారు నవీన్ 21 సంవత్సరాలు, మహమ్మదాబాద్కు చెందిన పొనుగొట్టి వెంకట్ 19 సంవత్సరాలు, మంగళి గణేష్ 18 సంవత్సరాలుగా గుర్తించినట్లు పెద్దకొడపగల్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. లారీ టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై ఆపినట్లు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మార్కెట్లో నుంచి 4 గంటలకు పోయిన పైసలు తీసుకెళ్తారు పోయినట్టు ఇక రానిలేరు. ఇక మాకు ఏం మాట్లాడలేదు, చేయలేదు. నేను మాట్లాడినా ఫోన్ చేసిన ఏడన్నారన్న ఇట్లా అంటే నేను వస్తున్నా మమ్మీ వస్తున్నా అన్నాడు. అంతే మాట మాట్లాడి నాకేం మాట్లాడాలి అంతే అన్నాడు సార్. నాకేం మాట్లాడలే. ఇద్దరు పోయినరు, నాకేం మాట్లాడలే.